యేసుక్రీస్తు వారి పేరట యుగ యుగాలకి మహిమ కలుగును గాక. మనందరం కూడా తల వంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి వెళ్దాం. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన నాయన, మహాపరిశుద్ధుడు అయిన మా ఆత్మల కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి ఉదయకాలమున లోకానికి అద్వితీయ నాథుడు, మా పాపానికి విమోచకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. తండ్రి, ఉదయకాలమునే మీరు ఏర్పాటు చేసిన ఈ పునరుద్ధానం దినమున మీ మాటలు వినాలని ఎంతోమంది భక్తులు ఆసక్తి కలిగిన అయినా మీకు సమయం ఇచ్చి ఉన్నారు నాయన. మీకు మేము సమయం ఇస్తే తప్పనిసరిగా మీరు మాకు ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తారన్న విశ్వాసాన్ని కొంతమందిలైనా మీరు మమ్మల్ని పెట్టి నడిపించిన రీతిని బట్టి మీకు వందనాలనైనా. మరి మీ మాటల్లోనికి మేము వెళ్తున్నాం, లోతైన మాటలు మేము ఆలోచించబోతున్నాం నాయన. మీ మాటలు జుంటి తిన్న దారుల కన్నా మధురమైనవి. ఆ మాటలు మేము విన్నప్పుడు మా బ్రతుకుల్లో ఎక్కడెక్కడైతే మేము సరి చేసుకోవాలో వాటన్నిటినీ కూడా ఈ ఉదయకాలంలో సరి చేసుకొని ఎన్నో ఆత్మ సంబంధమైన మేళ్ళు, వాటి మీదట ఎన్నో శరీర సంబంధమైన మేళ్ళు కూడా పొందుకొని ఆత్మీయంగా ముందుకు కొనసాగడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ అవకాశాన్ని కల్పించమని కోరుకుంటూ, ప్రతి విషయంలో మీ సహాయ సహకారాలను కోరుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, ముందున్న కార్యక్రమాలను మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అతి త్వరలో మహిమతో మేఘాలపై రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఉదయంనే వాక్యం వినడానికి మీరు అందరూ కూడా ఆసక్తి కలిగి వచ్చారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా మన మధ్యలో ఉన్న పెద్దలు దైవజనులు గారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మంచి మాటలు మనం ఉదయకాలంలో విని మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 133వ కీర్తన, 133వ కీర్తనలో మొత్తం 3 వచనాలే ఉంటాయి. ఆ 3 వచనాలు చదివి సహాయం చేయండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయిబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మనం ఈరోజు ఈ కీర్తనని మనకున్న ఒక అరగంట సమయంలో మనం ఆలోచిద్దాం. ఈ కీర్తన చాలా తక్కువగా కనపడుతున్నా కానీ కీర్తన వెనకాల చాలా చాలా లోతైన భావం ఉండిద్ది అనమాట. సామాన్యంగా చాలామందికి ఈ కీర్తన చదవంగానే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదన్నది మనం ముందు వెళ్తున్నప్పుడు అర్థమైద్ది. మామూలుగా దావీదు గారు తన జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడిని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎన్నో యాత్రలు చేసుకుంటూ ఉన్నాడు, ఎన్నో ప్రయాణాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గొర్రెలను కాచుకుంటూ ఆయన ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఆయన జీవితంలో ఎన్నో జరిగిన విషయాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ఆయన కీర్తనలు రాస్తూ ఉంటాడు. అలాగా దావీదు గారికి తన చుట్టూ ఉన్న చాలామంది సహోదరులు 1-2 కాదు చాలా మేలు చేశారన్నమాట ఆయనకి. సహోదరులందరూ కూడా ఇలా మేలు చేసిన తర్వాత ఆయన జీవితంలో ఉన్నతమైన రాజు పొజిషన్కి వెళ్తాడు. దావీదు గారు దేవుడి వల్లనే ఆ పొజిషన్కి వెళ్ళాడు, కరెక్టే. కానీ మనుషులు కూడా సహోదరుల దగ్గర చాలా జాగ్రత్తగా ఆయన తన నడవడికని కాపాడుకుంటాడు. చాలా మంచిగా ఉండిద్ది ఆయన నడవడిక. నేను ఎందుకు మంచిగా ఉండిద్ది అన్నానంటే నాకు అంత బాగా తెలియదు, కానీ గత సంవత్సరం నుంచి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథాన్ని దైవజనులు తెనాల్లో వివరిస్తున్నారనమాట. ఆ సమూయేలు గ్రంథాన్ని ఎప్పుడైతే అంత లోతుగా పరిశీలన చేస్తున్నామో, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, ఎన్నో విషయాలు అర్థమైనాయి. ఒక్కొక్క వచనం వెనకాల వచనాన్ని ఆరాధించుకుంటూ వెళ్తుంటే ఎంత అయినప్పటికీ అది మిస్ అవ్వకూడదు, అది వినాలి అని వెళ్తుంటే ఇంకా అద్భుతంగా వాక్యం తెలుస్తుంది. ఇక ఇది మనసులో పెట్టుకుంటే రేపు నెక్స్ట్ రాజులు చదువుతారంట, దినవృత్తాంతాలు చదువుతాడంట, దేవుడిచ్చిన ఆయుష్కాలం ఆయనకి ఎంతవరకు ఉంటే అంతవరకు చెప్పుకుంటూ వెళ్తాడు. ఇక ఎన్ని నేర్చుకోవచ్చో అన్న సంతోషం నాలో బాగా ఎక్కువైపోయింది. అలా ఆలోచిస్తున్నప్పుడే నాకు ఈ వచనం బాగా అర్థమైంది. కాబట్టి వాక్యం వినడం కూడా చాలా ప్రాముఖ్యం అన్నమాట. సరే, లోతుగా పరిశీలన చేస్తే దావీదు గారి గురించి సహోదరుల దగ్గర ఆయన ప్రవర్తించిన విధానం చాలా గొప్పది. అదంతటిని మనసులో పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నప్పుడు దేవుడి ఆలోచనతో పరిశుద్ధాత్మ సహాయంతో ఈ కీర్తన రాశాడు. ఏంటా కీర్తన? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అంటే సహోదరులు కలిసి ఉండటం, ఐక్యత అంటే ఏంటి? కలిసి ఉండటం మేలు, మనోహరం. బాగానే ఉంది. ఈ వచనం మీలో ఎవరిని చెప్పమన్నా సరే ఒక 5 నిమిషాల్లో చెప్పగలరా లేదా? ఐక్యత, సహోదరులు కలిసి ఉండాలి, అది మంచంట మేలంట. 1వ వచనాన్ని మీరు బాగా చెప్పగలరు. మరి 2వ వచనం చదవండి. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె. అదేంటి? మొదటి వచనంలో సహోదరుల ఐక్యత గురించి మాట్లాడుతూ 2వ వచనంలో ఎవరిని తీసుకొచ్చారు? అదేంటి అహరోను తీసుకొచ్చారు? చాలామంది ఉన్నారు కదా,
అహరోను గారిని తేవాల్సిన పని ఏంటి అంటే సహోదరుల ఐక్యతను చూపించి సింబాలిక్ రిప్రజెంటేషన్లో అహరోను గారే కనపడ్డారా దేవుడికి? అంటే ఇంకా ఆయన్ని మించి సహోదరుల ఐక్యత చూపించడానికి బైబిల్లో ఎవరు లేరా? మరి బైబిల్లో ఎవరు లేకపోతేనేక పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారికి కనపరిస్తే ఆ పేరు మెన్షన్ చేసేది. ఎంతమంది ఉన్నారు? మోషే గారు ఉన్నారుగా, ఉన్నారా లేదా? ఎంతమంది భక్తులు ఉన్నారు? యాకోబు ఉన్నాడా లేదా? ఎంతమంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు? మరి ఏంటి అహరోను గారిని చూపించారు? అంటే సహోదరుల ఐక్యత అంటే అహరోను మాత్రమే కనపడతాడా, ఇంకెవరు కనపడరా అన్న ఆలోచన నాలో కలిగింది. అది కలగాలన్నమాట వాక్యం వింటున్నప్పుడు. అవును, అహరోను జీవితంలో ఏముంది అని మనం పొలుగు పార తీసుకుని తవ్వటానికి వెళ్ళామనుకో అద్భుతమైన విషయాలు బయటపడతాయి. అది పరిశుద్ధాత్మ సహాయంతోనే తెలిసిద్ది. లేకపోతే ఎలా పడితే అలా చదివితే అర్థం కాదు వాక్యాన్ని. ఆత్మ సహాయంతో ఆలోచించి చెబితేనే హృదయాలు మార్చే సందేశాలు బయటకు వస్తాయి. లేకపోతే అరగంట పూర్తయ్యే ప్రసంగాలు బయటకు వచ్చేస్తాయి అంతే. దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. ఈరోజు మన అహరోను గారి జీవితంలోకి వెళ్దాం. ఈయన జీవితాన్ని చూసి అందరు అన్నతమ్ముల జీవితాన్ని చూద్దాం. అందరు అన్నతమ్ముల జీవితాల్లో లేనిదేంటో ఈ అన్న జీవితంలో ఉన్నదేంటో మనం చూద్దాం. అహరోను గారు తమ్ముడా అన్న? మోషే గారికి అన్న అమ్రాము యకోబేదు అనే భార్యాభర్తలకి 3 పుడతారు. ఫస్ట్ వ్యక్తి అహరోను, తర్వాత ఏమో మోషే గారు, ఇంకా మిరియాం గారు ఉంటారు. పక్కన పెట్టుకు అసలు మిరియాం గారి సంగతి. అహరోను మోషే. అహరోను ఏమో అన్న అయినా అహరోను, తమ్ముడైనా మోషే. వీళ్ళ జీవితంలోనికి వెళ్ళి అందరి జీవితాన్ని ఆలోచిద్దాం. ఓకేనా? ఒక్కసారి నిర్గమాకాండంకి వెళ్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయం చేయండి. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలిచిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపబడి, లేవీడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించేదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడుగా ఉండు. చాలు. అర్థమైపోయిందా ప్రేమ మీకు? మోషే అహరోనుల మధ్య ప్రేమ అర్థమైపోయిందా? 4 వచనాలు చదివిపించాను. ప్రేమ ఏమైనా అర్థమైపోయిందా? అసలు ఎక్కడైనా ప్రేమ ఉందా లోపల? ఎక్కడ అర్థం కాదు. ఆత్మ సాయంతో లోపలికి వెళ్తేనే అర్థమైద్ది. ఇశ్రాయేలు ప్రజలు మొత్తాన్ని నడిపించుకు రావాలన్న ఒక పెద్ద బాధ్యతని నత్తివాడైన మోషే గారికి దేవుడు అప్పచెప్పడానికి వెళ్ళాడు. అప్పుడు మోషే గారు చాలాసార్లు తడువులాడతాడు, నేను వెళ్ళను అని చెప్పి. కానీ దేవుడు మాత్రం మోషే గారిని నియమించుకొని ఆ మొత్తం జనాంగాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఉంటాడు. అది ఆయన ప్రణాళిక, దేవుని ప్రణాళికలో తమ్ముడే ఉన్నాడు, తమ్ముడైన మోషేనే ఉన్నాడు. కానీ తమ్ముడైన మోషే వల్ల కొన్ని కార్యక్రమాలు జరగవు. అంతమంది జనులతో ఆయన మాట్లాడలేడు, అందుకే ఆయన తడువులాడతాడనమాట. కానీ దేవుడు మాత్రం నువ్వు ఎంత తడువులాడినా, నువ్వు ఎన్ని సాకులు చెప్పినా నేను నిన్ను తీసుకెళ్తున్నాను, నీ ద్వారానే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొస్తాను అంటాడు. ఎంతసార్లు చెప్పినా మోషే గారు తడువులాడుతూ ఒప్పుకోడు. ఇలా ఒప్పుకోట్లా మోషే అని. సరే, నువ్వు నోరేగా అడ్డంగా చెబుతున్నావు, వాళ్ళతో మాట్లాడలేను వీళ్ళతో మాట్లాడలేను అనేగా నువ్వు చెబుతున్నావు, నీ నోటికి ఒకరు తోరుగా పంపిస్తాను. ఆ వ్యక్తి నీ అన్న అయిన అహరోను అంటే దూరంగా ఉండి వస్తాడంట. రావటం ఏం చేస్తాడు? మోషే గారిని ఎదుర్కొన్నప్పుడు అక్కడ ఉంది, చదవండి. ఇది ఇంకా జరగలేదు. మోషే గారితో దేవుడు చెబుతున్నాడు, నీ అన్న వస్తాడు అహరోను, రావటం నిన్ను చూసి సంతోషిస్తాడు, వచ్చి చక్కగా నీ దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. మోషే ఎంతకాలమైంది, ఎందుకంటే ఎప్పుడో విడిపోయారు, చిన్నప్పుడే వెళ్ళిపోయాడు కదా, ఐగుప్తులో బతికాడు కదా. చాలా కాలం తర్వాత అన్న వచ్చి తమ్ముడిని చూడంగానే, ఆహా తమ్ముడా ఎక్కడ వెళ్ళిపోయావు అని మాట్లాడుకుంటారా లేదా? ప్రేమనురాగాలు పంచుకుంటారా లేదా? నీ అన్న అహరోను రాగానే నిన్ను చూసి నిన్ను ఎదుర్కొని నీతో ముద్దు పెట్టుకొని నీతో చక్కగా మాట్లాడతాడు. ఆ వ్యక్తిని తోడు పెట్టుకొని నీకు నోటిగా ఉంటాడు. ఇప్పుడు మోషేకి నోరెవరు? అహరోను. మరి అహరోనుకి దేవుడు ఎవరు? మోషే అనమాట. ఆ వచనం చదవండి అక్కడ ఒకసారి. 16వ వచనం చదవండి. అతడే నీకు బదులు జనులతో మాట్లాడను, అతడే నీకు నోరుగా ఉండును. అంటే ఇప్పుడు తమ్ముడైన మోషే అన్నైన అహరోనుకి ఏమయ్యాడు? దేవుడయ్యాడు. దేవుడు అవటం అంటే కార్యాన్ని నడిపించే విషయంలో అనమాట. అన్నైన అహరోను తమ్ముడైన మోషేకి ఏమయ్యాడు? నోరయ్యాడు. ఇప్పుడు ఆధిక్యత ఎవరికి వచ్చింది?
మోషే గారికి వచ్చింది. మోషే దేవుడు, నడిపించాల్సింది ఎవరు? తమ్ముడు. తమ్ముడు చెప్తే ఎవరేనాలి? అన్నే నాలి, అంతే కదా. మీరు బైబిల్లో బాగా గమనించారనుకోండి, అహరోను మోషే అని ఉండదు. ఏమనుండిద్ది? మోషే అహరోన్లు, మోషే అహరోన్లు అని ఉంటుండిద్ది. మీకు అర్థమైందా? ముందు మోసేనే ఉంటారు. చిన్నోడైనా ముందు ఆయనే పెట్టాడు దేవుడు, ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ విషయం దగ్గర తమ్ముడికి ఆధిక్యత దొరికింది, అన్నకేం దొరకలేదు? ఆధిక్యత దొరకల. ఏమండి, ఈ విషయాన్ని పట్టుకొని ఒక్కసారి మనం ఆగి ఆలోచిస్తే చాలా విషయం అర్థమైద్ది. తమ్ముడికి ఆధిక్యత దొరికిన తర్వాత ఏ అన్నా ప్రేమించలేడు, ఏ అన్నా సానుకూలంగా స్పందించలేడు, ఏ అన్నా ద్వేషం పెట్టుకోకుండా ఉండలేడు. ఏంటేంటి, నా తర్వాత పుట్టినోడాడు, కడసారోడాడు, వాడికి ఆధిక్యత రావడం ఏంది? నువ్వు నాకు దేవుడు వారా, నేను నీ మాట వినాలా? ఈ డైలాగులు వస్తాయా లేదా? చిన్నోడు మాట వినండి అన్నావు అనుకో, చిన్నోడు నేనేదేంటి మనమే అంటాం. చిన్నోళ్ళ మాట వినమంటే నేను ఎప్పుడో పాస్టర్ గారు చర్చి పెట్టినప్పుడు వచ్చా, అల్లేళ్ళ మాట నేనేదే అంటాం. చిన్నవాడైనా పెద్దవాడైనా మన వాక్యం దగ్గర సీనియారిటీ పనికిరాదు, స్పిరిచువాలిటీయే. 10 ఏళ్ళ నుంచి నువ్వు వస్తే ఎవరికి ఎక్కువ? అర్థమైందా? 10 రోజుల నుంచి వచ్చిన వాళ్ళు పరిచర్లో ముందున్నారనుకో, దేవుడు వాళ్ళనే వాడుకుంటారు. కాబట్టి సీనియారిటీలు పనికిరావు, స్పిరిచువాలిటీలే పనికొస్తాయి సంఘంలో. కాబట్టి తమ్ముడు చెప్పంగానే ఏంట్రా తమ్ముడు నీవు చెబితే నేను వినాలా అన్న మాటలు అనొచ్చా లేదా? నువ్వు నత్తోడివి, నీకేం తెలుసు, వాళ్ళేమో కాల్బలం చాలామంది ఉన్నారు, వాళ్ళు అవి అడుగుతారు ఇవి అడుగుతారు అన్నీ చేస్తారు, నీకు తెలియదయ్యా మాట్లాడుతావు, నీకు పక్కరా నేను చూసుకుంటా అని అహరోన్ ఎక్కడైనా అన్నాడా? తమ్ముడికి ఆధిక్యత దొరికితే అన్న తట్టుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఇక్కడ తెలియదు. ఇప్పుడు నేను మిమ్మల్ని బైబిల్ చుట్టూ తిప్పుతూ ఉంటా, మీకే మెల్లిగా ఎలుగుతూ ఉండిద్ది. తమ్ముడికి ఆధిక్యత దొరికితే అన్న తట్టుకోలేడు. ఆ పాయింట్ని పట్టుకోండి, చెప్పండి నోటితో. తమ్ముడికి ఆధిక్యత దొరికితే అన్న తట్టుకోలేడు అనమాట. కానీ అహరోన్ ఏం చేస్తాడు? ఏమాత్రం కూడా ద్వేషం పెట్టుకోడు, ఏమాత్రం కూడా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోడు, అసూయ పెట్టుకోడు. చాలా చక్కగా, కానీ నా తమ్ముడేగా, పెద్ద నాయకుడు అయ్యాడు, నడిపించేవాడయ్యాడని చెప్పి తమ్ముడిని బాగా ప్రేమిస్తూ ఉంటాడు. ఏమంటే తమ్ముడికి ఆధిక్యత దొరికిపోతే ఎవరు తట్టుకోవట్లేదా అంటే, ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. మొదటగా బైబిల్లో మనకు దొరికే అన్నదమ్ములు ఎవరు? కయీను. ఎవరు బలి దేవుడు స్వీకరించాడు? తమ్ముడు బలి. హేబేలు బలిని దేవుడు స్వీకరించాడు. అన్న బలిని స్వీకరించాడా? ఎప్పుడైతే తమ్ముడు బలిని దేవుడు స్వీకరించాడో అన్న బలిని దేవుడు స్వీకరించలా. ఎమ్మటిని ఏమైపోయింది? ఆధిక్యత ఎవరికి వచ్చింది? తమ్ముడికి వచ్చింది. తమ్ముడికి ఆధిక్యత వస్తే ఎవరు తట్టుకోలేకపోయారు? అన్న అయిన కయ్యను తట్టుకున్నాడా? తట్టుకోకుండా పిలిచి మాట్లాడి చంపేస్తాడండి. ఎందుకు? ఆధిక్యత దొరికినందుకు. నా బలి తీసుకోకుండా ఆయన బలి తీసుకుంటావా? దేవుడి మీద కోపం తమ్ముడి మీద చూపించాడు. తమ్ముడికి ఆధిక్యత దొరికితే మొదటిగా పుట్టినోడు, మొదటి అన్న కయ్యను, ఆయన తట్టుకున్నాడా? లేడు. తమ్ముడికి ఆధిక్యత దొరికితే ఏ అన్న కూడా తట్టుకోలేడనమాట. కాస్త ముందుకు వెళ్దాం. ఇంకెవరైనా అన్నదమ్ములు కనపడుతున్నారా? ఏశావు, యాకోబు. యాకోబు మోసగాడు కాదు, ఇక్కడ మోసగాడు అని చెప్పొద్దు, అర్థమైందా? లెక్క ప్రకారంగా జ్యేష్ఠత్వం అంటే విలువ ఎంత గొప్పది. ఇశ్రాయేల్లో జ్యేష్ఠత్వం అంటే గొప్ప స్థాయి. కానీ దాన్ని కనపడే చిక్కుడుకాయ కూరకో అమ్మేసుకుంది ఎవరు? ఏశావు. అప్పుడు జ్యేష్ఠత్వం ఎవరి దగ్గరికి వెళ్ళింది? యాకోబు గారి దగ్గరికి వెళ్ళింది. జ్యేష్ఠత్వం అంటే ఆధిక్యత. తమ్ముడికి ఏం దొరికింది? అన్నేం చేశాడు? తట్టుకున్నాడా? తట్టుకోలే. మీకు విషయం తెలుసా? ఏశావు జీవితం మొత్తం పోరాటం ఏందో తెలుసా? కత్తి నూరుతూ కూర్చుంటాడు. తమ్ముడు ఎక్కడ దొరుకుతాడా, లాబాను గారి దగ్గర నుంచి ఎక్కడ ప్రయాణం వెళ్ళిపోతాడా, భార్యలను పట్టుకుందాం, దాసులను పట్టుకుందాం, పిల్లలను పట్టుకుందాం, కనపడితే నరుకుదాం అన్నదే ఏశావు ఆలోచన. తెలుసా? మీరు ఆదికాండం చదివితే అదే కనపడుతూ ఉండిద్ది. బిక్కుమని పరిగెడుతూ గుండె చేతుల్లో పెట్టుకుని భయపడుతూనే ఉంటాడు. ఎబ్బోకు రేవు దగ్గర దేవుడితో పెనుగులాడే వరకు యాకోబు గారు భయపడుతూనే ఉంటారు. అంత భయపెట్టాడు ఎవరు? అన్న. ఎవరిని? తమ్ముడిని. ఎందుకు? ఆధిక్యత తమ్ముడికి వస్తే అన్న తట్టుకోలేకపోతున్నాడు. ఇంకాస్త ముందుకు వెళ్దాం. అన్నదమ్ములు ఎవరైనా కనపడుతున్నారా? యేసోపు గారు. యేసోపుకి ఒక అన్న కాదు, ఇక్కడ ఎంతమంది అన్నలు ఉన్నారు. ఏమంటే ఏందండి యేసోపు గారు చేసిన తప్పు? చక్కగా కళ్ళగా అన్నాడు, అన్న మీరందరూ నక్షత్రాలు అన్నాడా? వాళ్ళని కూడా నక్షత్రాలతోనే పోల్చాడు. మీరు నాకు అందరూ బాగవుతారన్నా, మీరు నాకు అందరూ వంగి నమస్కారం చేస్తారన్నా అనగానే నక్షత్రాలను పదం వాళ్ళు ఏంలా ఏంది, మేము నీకు వంగుతామా, మేము నీకు నమస్కరిస్తామా, ఈ మాట ఏంటారు కొంతమంది. మంచి మాటలు ఏంట్రో. మీరు నక్షత్రాలను కూడా అన్నాడు, 12 నక్షత్రాలు అన్నాను కూడా పోల్చాడు. కానీ ఎవరికైనా ఉందా అండి? ఇష్టపడి చివరగా రాహేలు గారిని యాకోబు గారు బాగా ప్రేమించారు. ఆమె కోసమే కదా వెళ్ళి అన్ని సంవత్సరాలు ఉంది. సరే, ప్రేమించిన ఆమెకు పుట్టినోడు ఎలా చూస్తారు? చక్కగా ప్రేమిస్తాడు. చిన్నోడు అనగానే ఎవరైనా ప్రేమిస్తారు కదా. యోసేపు చిన్నగా పుట్టాడు, బెన్యామిన్ తర్వాత ఉంటాడులే. యోసేపునంత ప్రేమించి ఒక విచిత్రమైన నిలువుటంగిని కుట్టిస్తాడు. ఎవరు? యాకోబు గారు.
ఆ నిలువుటంగి ఎప్పుడైతే కుట్టిస్తాడో ఏంటేంటి అంతమంది అన్నలకు కుట్టించకుండా మన తమ్ముడికి నిలువుటంగి కుట్టిస్తారా అని అందరు అన్న తమ్ముళ్ళు ఎవరి మీద విష చూపెట్టుకున్నారు? యేసోబు గారికి ఆధిక్యత, అలా అనకూడదు. తమ్ముడికి ఆధిక్యత దొరికితే ఎవరు ఊరుకోవట్లేదు అని అన్న ఊరుకున్నాడు. ఏమన్నా ఎంత పెద్ద ప్లాన్ చేస్తారో తెలుసా? ఆ గుంట్లో పడేద్దామా, లేకపోతే వాడి బట్టలిప్ప తీసి రక్తంలో ముంచుతామా, లేదా ఎవరికి అమ్ముదాం, ఎంత ప్లాన్ వేస్తారు. ఆ రూపేణ కూడా కాస్త బాగా ఆలోచిస్తాడు, ఆడిని కాస్త ఆలోచనలు తీసేస్తారనమాట. అందరూ కలిసి ఒక దాటి మీదకి వచ్చి అంతమంది అన్నలు తమ్ముడికి జస్ట్ ఆధిక్యత. ఏంటి ఆధిక్యత? తండ్రి మంచిగా ప్రేమించాడండి, అంతే అండి. తండ్రి ప్రేమించాడండి. ఇది బాగా వస్తుంది తెలుసా? చాలామంది తల్లిదండ్రులు చేయాల్సిన విషయం ఏంటంటే, 2-3 సంతానం ఉన్నప్పుడు ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అట్లా ప్రేమించావో ఆటోమేటిక్గా వేరే వాళ్ళ మీద విష చూపు ఉండిద్ది. అది ఇప్పుడు చూపించరు, పెద్ద అయిన తర్వాత కూడా సహాయం చేయాల్సినప్పుడు చేయరు. అందుకే తల్లిదండ్రులకు ఉన్న ముఖ్యమైన శోధన ఏంటంటే, కన్నారా కంటే సమానంగా పెంచాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇచ్చే విషయం దగ్గర అలాగ ఉండాలి, వేరే విషయం దగ్గర అలాగే ఉండాలి. ఆ అమ్మాయి కదా, అమ్మాయికి ఎక్కువ ఇద్దాం, ఇప్పుడు అలా లేదు. ఎక్కువ ఇస్తే ఊరుకోట్ల, వాళ్ళ గొడవలు పెడుతున్నారు, కుటుంబాన్ని చెడగొడుతున్నారు. కాబట్టి పిల్లల కంటే సమానంగా ప్రేమించాలి. యాకోబు గారు సమానంగానే ప్రేమించారు, కానీ అన్నలు, ఆయన పెద్ద బిడ్డలు అలా ఆలోచించాల. తమ్ముడికి ఆధిక్యత దొరికితే అన్నలు ఏం చేశారు? తట్టుకోలేదండి, అన్యాయంగా గొంతులో పడేశారు ఆయన యేసోబు గారిని. ఆయన అక్కడి నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనం డైలీ వాక్యానుసారంగా వింటూనే ఉన్నాం. అక్కడి నుంచి ఆయన ఐగుప్తు సింహాసనానికి వెళ్ళడానికి ఒక మనిషి ఎన్ని శ్రమలు పడకూడదో అన్ని పడ్డాడు. ఆయన జీవితం అనేది ఒక రోల్ మోడల్గా ఉండిపోయింది. ఎంతమంది అన్నలు చూస్తున్నాం, ఎంతమంది తమ్ముళ్ళు చూస్తున్నాం. ఎక్కడైనా తమ్ముడికి ఆధిక్యత దొరికితే అన్న ఊరుకున్నాడా? ఇంకాస్త ముందుకెళ్ళి ఎవరైనా చెప్పండి. ఎవరిది? దావీదు గారికి ఎంతమంది అన్నలు ఉన్నారు? పెద్దన్న పేరు ఏంటో తెలుసా? ఏలియాబు అన్నమాట. ఎవరు? ఏలియాబు. సౌలు గారి దగ్గర అసలు దారుఢ్యంగా తయారయ్యి యుద్ధ కళల్లో బాగా నైపుణ్యం సంపాదించి ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకో సౌలు గారు వెళ్ళనే పంపిస్తారు. ఆయన కుమారులను కూడా పంపించడు, ఎక్కువగా యెషయి కుమారులనే పంపిస్తూ ఉంటాడు. అలాంటి పెద్దవాడైన ఏలియాబుకి రాజ్యం అందాల్సింది ఆయనకి. కానీ అందిందా? అవలా. ఎక్కడో కడసారి వారు ఎవరు? దావీదు. ఎంతమంది అండి అభిషేకం వచ్చినప్పుడు మనం చూస్తాంగా, ఇంకా బిలు అంటే, నీ కుమారుల్లో ఎవడైనా మిగిలి ఉన్నాడా? ఒక్కడున్నాడయ్యా, వాడు గొర్రెలు కాచుకుంటూ ఆ పక్కన ఆడ ఉన్నాడు, అయితే పిలు ఆ కడసాడేవారిని అన్నాడు. కడసారి వ్యక్తి అంటే చివరి వ్యక్తి అనమాట. ఆ చివరి వ్యక్తి పిలిపియంగానే అభిషేకం ఎవరికి వెళ్ళిపోయింది? దావీదు గారికి వెళ్ళిపోయింది. సింహాసనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఏమండి, సౌలు తర్వాత వెంబడిస్తాడు. దావీదు గారికి సింహాసనం దొరికిందని సౌలు తర్వాత వెంబడిస్తాడు. అంతకుముందే ఏలియాబు ఏం చేస్తాడో తెలుసా? ఒక వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం చదివి సహాయం చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 17:28. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినపడగా ఏలియాబునకు దావీదు మీద ఏమొచ్చేసిందంట? అరే, అన్నలందరూ యుద్ధం చేస్తున్నారా, ఇదిగో ఈ మేగడ గడ్డలు, ఈ జున్ను గడ్డలు ఇవన్నీ తీసుకెళ్ళరా, రొట్టెలు తీసుకెళ్ళరా అని చెప్పి దావీదు గారిని యుద్ధంలోకి పంపిస్తాడు నాన్న. వచ్చిన ఈయన ఏం చేస్తాడు? ఈయనకి అసలు యుద్ధం అంటే బాగా ఇంట్రెస్ట్. అంతేకాకుండా ఫిలిస్తీయుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని తిడుతున్నాడు. రక్తం రగిలిపోతుంది. దేవుని బిడ్డలను ఎవరైనా అంటే రక్తం రగిలిపోవాలి. ఈరోజు ఏం ఉండదు. అది గొడవ పడమని కాదు, కనీసం రక్తం రగిలి తోడుగా ఉండి మాట్లాడాలిగా. నిస్వార్థంగా సేవ చేస్తున్న దేవుని జనుల వైపు మనం ఉండకపోతే ఎవరి వైపు ఉంటాం? ఆయన ఉన్నాడు అక్కడ. ఎవడో వచ్చి సున్నతి లేనోడు సున్నతి ఏర్పాటు చేసిన దేవుని తిడతం ఏంటి అని చెప్పి వచ్చి మాట్లాడుతూ, సరే చంపితే ఏ బహుమానిస్తారు, ఏంటి, ఎలా యుద్ధం చేయాలని అడుగుతుంటే, ఈ తమ్ముడు అడుగుతున్న విషయాలన్నీ ఎవరికి తెలిసినాయి? అన్నయ్యన ఏలియాబుకు తెలిసినాయి. దావీదు గారు అన్న పేరే ఏలియాబు. వెంటనే ఏమొచ్చింది? కోపం వచ్చి, ఏరా నువ్వు ఎందుకు వచ్చావు? నీ పనేంటి? అసలు యుద్ధంలోనికి ఎందుకు వచ్చావు నువ్వు? నీ కుయుక్తిండో నాకు తెలిసిరారా? నువ్వు వచ్చి యుద్ధం చేసి ఇక్కడ ఏమైనా పేరు సంపాదించుకొని రాజు అవుదామనా? ఎవడి తమ్ముడికి ఆధిక్యత ఇంకా దొరక్కపోతుంది, ఇంకా అక్కడ చంపలేదు. అర్థమైందా? దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ముందుగానే అన్నయ్యన ఏలియాబు తమ్ముడైన దావీదుని ఏం చేశాడు? కోపగించుకున్నాడు, ద్వేషించాడు. అంటే తమ్ముడికి ఆధిక్యత దొరుకుతుంటే ఏ అన్నైనా ఊరుకుంటున్నాడా? కయీను అనే అన్న ఊరుకోలేదు, ఏశావు అనే అన్న ఊరుకోలేదు, యోసేపు అన్నలు 12 గోత్రపు వాళ్ళు ఊరుకోలేదు. ఇక్కడ ఏలియాబు ఊరుకోలేదు. తమ్ముడికి ఆధిక్యత దొరుకుతుంటే ఏ అన్నా కూడా ఊరుకొని ఈ సమయంలో ఇప్పుడు రాండి అహరోను దగ్గరికి. ఎంత గొప్ప స్థాయి అండి, ఎంత గొప్ప స్థాయి మోషే గారికి ఇవ్వటం. అంతమంది జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మోషే మోషే మోషే, నోరు తెరిస్తే మోషే, విషయం వస్తే మోషే, ఏమైనా లోపైనా మోషే, ఏమైనా ఉన్నా మోషే. అసలు మీకు మోషే అనే పేరు ఎన్నిసార్లు కనపడితే తెలుసా? అసలు దేవుడు కూడా మోషే అనే పేరు వదలడండి. మోషే గారు చనిపోతారు, కానీ దేవుడు మోషే పేరు వదలడు.
యెహోషువ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడతారు తెలుసా? నేను మోషేకి తోడైనట్టు నీకు తోడై ఉంటా అంటాడు. న్యాయాధిపతుల గ్రంథాల్లోకి వెళ్ళండి, నేను మోషేకి తోడైనట్టు మీకు తోడై ఉంటా అంటాడు. వదలడండి మోషేని దేవుడు, అలా తీసుకెళ్తూనే ఉంటాడు మోషే గారిని. అంత గొప్ప స్థాయిలో అంత ఆధిక్యత తమ్ముడికి దొరికితే అన్న ఊరుకున్నాడా? చుప్చాపుగా ఉన్నాడు, అసలు ఏమీ మాట్లాడు. ఆహా, మా తమ్ముడికే దొరికింది ఆధిక్యత, కానీ మా తమ్ముడేగా అని అనుకున్నాడు. అందుకే సహోదరుల ఐక్యతకి బైబిల్లో మీరు ఎవరు చూసినా సరే ఎవ్వరూ ఐక్యత సూచనగా కనపడరు. ఆ సింబాలిక్ రిప్రజెంటేషన్కి ఆ ఐక్యతను చూపించాలంటే ఒక అహరోను మాత్రమే కనపడతారు. చాలా సందర్భాల్లో మోషే గారికి అహరోను గారికి గొడవలు అయినాయి, కొన్ని సందర్భాల్లో అనుకున్నారు. కానీ తమ్ముడికి దొరికిన ఆధిక్యతను బట్టి ఏనాడు ద్వేషించలేదు, ఏనాడు కుళ్ళు పెట్టుకోలేదు. అందుకే సహోదరుల ఐక్యతకి ఇక బైబిల్లో దేవుడికి ఎవరు కనపడలా. ఎవరు కనపడ్డారు? అహరోను గారు మాత్రమే కనపడ్డారు. 133వ కీర్తన, 133వ కీర్తన మళ్ళా చదివి సహాయం చేయండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె. ఏంటి ఆ పోలికేంటి? గడ్డం మీద కారటం ఏంది, భుజాల మీదకి జారటం ఏంది, అంగీ చివరి వరకు రావటం ఏంటంటే పరిపూర్ణంగా పైనుంచి కింద వరకు ఎక్కడ కుళ్ళు కుతంత్రం దేశం ఏమీ లేదా. ఇంకి నా తమ్ముడిని ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేయాలి, వాడి నుంచి ఆధిక్యత తీసుకోవాలి, జనంగాల్ని నడిపించాలి, ఆలోచనే లేదు. చాలామంది వచ్చే ఉంటారు అహరోను గారి దగ్గరికి, ఊరుకోవయ్యా ఆ నత్తోడైన తమ్ముడు ఏంటయ్యా బాబాయ్ నేను నడిపిస్తాడయ్యా నువ్వు తీసుకో అని అనరా? అంటారా అనరా అండి? మావులోళ్ళ కీరదోసకాయలకి ఆడికి గొడవపడిన వాళ్ళు ఆ తమ్ముడు ఏం నేర్పిస్తాడయ్యా. కానీ ఒక్క విషయంలో పడ్డాడండి, అక్కడ కూడా జనులు బాగా ఇబ్బంది పెట్టారు ఆయన్ని. అయ్యా మీ తమ్ముడు కంపట్ల, మీ తమ్ముడు కంపట్ల, తమ్ముడు కంపట్ల అని బోదరగొట్టారు ఆయన్ని. ఆ విషయంలో ఆయన తప్పు చేశాడు, దూడం చేశాడు. ఆ ఒక్క విషయంలో తప్ప అక్కడి నుంచి ఆయన వేసుకెళ్తే ఒక ప్రధాన యాజకుడి స్థాయికి. కొత్త నిబంధనల ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. రాబోయే మెల్కీసెదెకు క్రమానికి ముందస్తు స్థాయిగా ఆ నీడ లేవి క్రమాన్ని సూచించడానికి ఆయనే అయ్యాడు. ప్రధాన యాజకత్వం ఎవరిదంటే లేవీలు, స్వాస్థ్యం ఎవరిది అంటే లేవీలది. చూసారా, తమ్ముడికి ఆధిక్యత దొరికినా కానీ నా తమ్ముడే పరిచయం చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి, ఐక్యత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అలా తీసి అలా పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ప్రధాన యాజకత్వం స్థాయిలో పెట్టారు. లేవి క్రమం తప్ప ఇంకెవడూ ప్రధాన యాజకత్వం చేయకూడదు. ఆ రోజుల్లో ప్రధాన యాజకత్వం చేయడం అంటే ఏంటో తెలుసా? ఎంత గొప్పగా ఉండిద్దో తెలుసా? వాడు ధరించే ఏఫోదులు ఎలా ఉంటాయో తెలుసా? అవి ఎన్ని కోట్లు అవుతాయో, ఎన్ని బంగారు మణుగులు ఉంటాయి, కళ్ళ ముందు బంగారు మణుగులు ఉంటాయి, వస్త్రాలు మణుగులు ఉంటాయి ఏఫోదుల్లో. అంత గొప్ప స్థాయికి అంత బంగారాల మధ్య తీసుకెళ్ళి పెట్టాడు. ఎవరిని? అహరోను గారిని. అంత స్థాయిలో పెడతాను గల కారణం ఏంటి? ఆయన నిలువెత్తు నిదర్శనం. దేనికి గుర్తు? ఐక్యత గుర్తు. ఏదో మాటల్లో ఐక్యత చూపించేసి, వందనాల్లో ఐక్యత చూపించేసి, 2-3 వందలు ఇచ్చేసి ఐక్యత చూపించడం కాదు. ప్రతి విషయంలో ఇబ్బంది అయినా సరే, ఎంత పెద్ద మాట అన్నా సరే వీడు అలా అనేవాడు కాదు కదా అని ఆలోచించి, పెద్దవాడైనప్పుడు చిన్నవాడికి ఏమైనా ఆధిక్యత దొరకంగానే పెద్దవాడు ఆలోచించాలి. ఏమన్నా ఈరోజు దైవజనులు బాగా వాక్యం చదువుతున్నావు అని ఒకరు పొగిడారనుకో, మిగతా వాళ్ళందరూ కూడా ఇంత ఉబ్బైపోతారు. చిన్న షర్టు పెద్ద షర్ట్ అయితే చూపించావు మీకు, బాగా పాట భయం వేస్తుంది దైవజనులు ఏమైనా అనాలంటే. బాగా పాట పాడావు, మంచిగా వస్త్రం ధరించుకున్నావు, మంచిగా కుటుంబాన్ని నడిపిస్తున్నావు అంటే భయం వేస్తుంది. ఈరోజు ఆ మాట దైవజనులు అనలేకపోతున్నారు. అంటే వేరే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో. సత్యవాక్యం విన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా లేదా? ఎంత బాగా అర్థం చేసుకున్నాడు, ఎంతమంది రెచ్చగొట్టుంటారు. తమ్ముడు తీసే నాకు తెలిసి ఇంతమంది చెప్పుంటారు. అమ్మో కాదు, తమ్ముడికి ఆధిక్యత దేవుడిచ్చాడు, నేను దేనయ్యా, కావాలంటే ఆయన చెప్పినట్టు నడుస్తాను. నేను అన్నే, బయోలాజికల్గా నేను బ్రదర్నే, కానీ స్పిరిచువల్గా ఆయనే నా అన్న అని మోషేని స్పిరిచువల్గా అన్నగా తీసుకున్నాడు. అందుకే నిలువెత్తు నిదర్శనం ఏంటి? గడ్డం కాదు, తలపై నుంచి కారుకుంటూ గడ్డం, భుజాలు, నిలువెత్తు నిదర్శనం ఎవరుంది? ఐక్యతకు సూచన అన్నమాట. హీఈస్ ఏ గుడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్రదర్హుడ్ రిలేషన్షిప్. ఆయన మించి ఇంకెవరైనా నేను చూపించలేను ఐక్యతకి. అంత గొప్ప స్థాయి అన్నమాట. కింద వచ్చినాం, సియోను కొండల మీదకి దిగివచ్చు. తెలుసా, ఇది నాకు అర్థం అవ్వాలని చెప్పి నేను నెట్లో కొట్టా. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచు. హెర్మోను అంటే తెల్లగుండిద్ది అనమాట. ఎంత తెల్లగా ఉండిద్ది అంటే ఇక దానంత తెలిపి ఇంకోటి ఉండదు. అర్థమైందా? సియోను కొండలు చాలా ఎత్తుకుంటాయి అంట. మంచు కాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఉదయం పూట లెగిసి మనకి వైజాగ్ లంబసింగి ప్రాంతాలు ఉంటూ ఉంటాయి. చాలామంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు మేఘాలు చూస్తాను కనుక. సియోను కొండల మీదకి మంచు దిగుతుంటే ఆ అందం అంతా కాదు, చాలా చక్కగా ఉండిద్ది. ఆ ప్రాంతాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళలేం.
అంత బాగుండిద్ది అంట. ఎలా ఉంటే సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఒక కొండ మీద మంతు ఎంత చక్కగా కనపడుతూ ఉండిద్దో, సన్లైట్ పడంగానే ఎంత షైన్ అవుతూ ఉండిద్దో. సహోదరులు కొట్టుకుంటే కాదు, చిన్న చిన్న విషయాలకు తిట్టుకుంటే కాదు, ఆడట్ట ఈడెట్ట అదెట్ట ఇదెట్ట అని ఒకటి మీద ఒకటి చెప్పుకుంటే కాదు, అది చండాలంగా ఉండిద్ది. ఎంత పెద్ద సమస్య వచ్చినా అర్థం చేసుకొని, నా తమ్ముడు కడుపును పుట్టలేదు కానీ వాక్యం ద్వారా మేము ఒకటయ్యాం, ఆడికన్నా ఎక్కువ అని నువ్వు మనసులో అనుకోవాలి. అలా అనుకున్నావు అనుకో, షైనింగ్ అవుతూ ఉంటావు, చాలా చక్కగా కనపడుతూ ఉండిద్ది అనమాట. అక్కడ ఏముండిద్దంట? అది ఆశీర్వాదం ఏడుండిద్ది? కలిసి ఉంటే ఉండిద్ది. సంఘం మొత్తం కలిసి ఉన్నాం అనుకో, అదే ఆశీర్వాదం. ఇక దాని మించి ఏం కావాలండి? ఏం కావాలి ఇంకా మనకి? సహోదరులందరూ కలిసి ఉండి, పరిచర్యకి అందరం కలిసి వెళ్ళి, అందరూ ఒకరు సుక్కు దుఃఖాల్లో ఒకరు తోడుకుంటూ ఉన్న దాంట్లోనే. అందరూ డబ్బులు ఉన్నాయో అలానే అనట్లా. ఏదో అంకులు చెప్పినట్టు మన వాక్యంలో ఆస్తికర్తలు ఆస్తి అమ్ము రామన్నామని చెప్పి చంద్రయ్య గారు ఆస్తి మొత్తం అమ్ముకొని రామంటాం మనం. ఆ రామనం కదా, అర్థమైందా? ఎవరాస్తి మనకెందుకు? ఒకవేళ మనకు ఆస్తి వచ్చిందనుకో, మనకు శోధన ఎందుకు? మన ఆస్తిని అమ్మాలిగా, అర్థనే కదా. వద్దు, మనకి ఆస్తులు ఎందుకు? అవసరమైన సమయాల్లో, ఇబ్బందికరమైన సమయాల్లో నేనున్నాను అని చెయ్యేశారనుకోండి, అది చాలా చాలండి. నేను ఇది బాగా అనుభవించా, అది కొన్నంత ధైర్యం ఇచ్చిద్ది అనమాట. నేను కూడా అలా ఇవ్వటానికి నేర్చుకున్నా. కాబట్టి అక్కడుండిద్ది ఆశీర్వాదం. ఎక్కడ? కలుసున్న చోటే ఆశీర్వాదం. సహోదరుల ఐక్యత కలిసి ఉంటే అక్కడ ఆశీర్వాదం కాదు, అదే ఆశీర్వాదం. ఇంకెక్కడుండిద్ది? శాశ్వత జీవం ఆడే ఉంది. శాశ్వత జీవం అంటే నిత్య జీవం. సహోదరులు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే రాదది. అర్థమైందా? ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీలేరా అని భుజం మీద చేసుకొని ముందుకెళ్తే వచ్చిద్ది. అలాంటిది అర్థం చేసుకోకుండా చిన్న చిన్న వాటికి, తుచ్చమైన వాటికి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో సహోదరులు పడిపోతుంటే లోకంలో ఉన్నోళ్ళు పడ్డారంటే ఒక అర్థం ఉందండి. ప్రతిరోజు ఎంత వాక్యంతో మేపుతున్నాడు? మామూలు వాక్యం అంటారా? బయట ఎక్కడైనా దొరుకుతుందా? ఎన్నో క్లాసులు అండి. అసలు అవన్నీ వేలు రూపాయలు డబ్బులు కట్టాలి. అంత క్లాసులతో అక్కడ మీటింగ్స్, ఇక్కడ మీటింగ్స్, అదేలాగా ఇదేలాగా. కానీ కేవలం చెప్పటమేనా? కాదుగా. అంత పాస్టర్ గారు అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పట్లా, ఆయనలో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు. కానీ ఉన్నంత మట్టుకు ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి అవన్నీ చూస్తున్నప్పుడు మనలో ఇంత మార్పు కాదు ఇంత మార్పు అయినా రావటానికి మనం ప్రయత్నం చేయకపోతే ఇక ఎందుకు జీవితం చెప్పండి? బాగా చెప్పే టీచర్ ఉన్నాడు, మంచి స్కూలు, కూర్చోడానికి బెంచులు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదని నేను ఎలా కొట్టాలి? మీ నాన్న ఎలా కొడతాడు చెప్పు? అన్ని చోట్ల కష్టపడి జాయిన్ చేయించాడు, డబ్బుల విషయంలో కాంప్రమైజ్ అవ్వాలా, మంచి స్కూలు, మంచి రేటింగ్ ఉంది. నువ్వు పాస్ అవ్వలేదు అనుకో, కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్తాడా లేదా? ఎవరి నాన్న వాళ్ళని? మీరే ఉన్నారు తల్లులు, మీకు పిల్లలు ఉన్నారుగా. మనల్ని దేంతో కొట్టాలి దేవుడు? కానీ కొట్టట్లా. ఎందుకు? ఒకసారి కాబట్టి ఇంకోసారికి సహోదరుడి విలువ అర్థం చేసుకుంటాడులే, ఒకసారి కాబట్టి ఇంకోసారి మాట అన్న తర్వాత అర్థం చేసుకుంటాడు, వెళ్ళి కలుస్తాడని చెప్పి అవకాశాల మీద అవకాశాలు మనకిస్తున్నాడు. ఆ అవకాశాలని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. ఎందుకంటే ఐక్యత ఈజీగా రాదు. మొదట్లో చదువుకున్నాం కదా, పాఠ్యాంశంగా చదువుకున్న వచనం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదివి సహాయం చేయండి. కాబట్టి మీరు సమాధానం అనే ఏ బంధం అంట? మా దారపోగులతో వేసిన బంధం ఇది కాదు, ఇది నైలాన్ తాడులతో వేసిన కాదు. ఒకరితో ఇంకోటి సంబంధం ఎప్పుడు ఏర్పడుతుందో తెలుసా? సమాధాన పడాలి. మీరు నన్ను ఏదో అంటారు, నీ మనసులో పెట్టుకున్నాను అనుకోండి, మీతో బంధం ఏర్పడదు. మా అక్కే అంది, మా అన్నగారే అంది, మా పాస్టర్ గారే తండ్రి వయసులో ఉన్న వ్యక్తి అన్నాడు, కానీ ఏముంది అని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు సమాధాన పడ్డావు. సమాధానం పట్ట ఒకటి ఆ బంధం ఎలా అయింది? స్టార్ట్ అయిపోయింది. సమాధానం అనే బంధంతో. ఏమంటే దేవుడికి మనకి ఇదివరకు బంధం ఉందా? లేదు కదా. సమాధానపరచడానికే సమాధానకర్తగా ఆయన కిందకు వచ్చి మనందరం కూడా వ్యతిరేకులం దేవుడికి. మన మీద ఉన్న ఆ శత్రుభావాన్ని తీసేసి దేవునితో సమాధానపరిచాడు కదండి. దేవుని సమాధానపరిచేవాళ్ళు భూమి మీద లేదు. ఎంత నెమ్మదిగా బతుకుతారంటే మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు ఇంకో 2-3 కరోనాలు వచ్చినా సరే వాళ్ళ ఇంట్లో బియ్యం గింజ తగ్గదు. ఏది? సమాధానపరిచే వాళ్ళకి 2-3 కరోనాలు వరుసగా వచ్చినా సరే వేరియంట్స్, వాళ్ళ ఇంట్లో బియ్యం గింజ ఉంది చూసావా, తగ్గదు. వాళ్ళే నలుగురికి ఇస్తారు. అంత గొప్ప స్థాయిలో ఆశీర్వదిస్తాడు. కాబట్టి గొడవలు పెడతానికి వెళ్ళమాక. గొడవ ఉందనుకో పారిపో, అన్నించి వెళ్ళిపో. అసలు 2-3 తిట్టుకున్నారనుకో, అన్నించి వెళ్ళిపో. వాళ్ళకి మాట్లాడమే మాక, అదే మాక, ఇదే మాక. సమాధానపరిచే సందర్భం ఉందనుకో, తెనాల్లో ఉన్న రాయడికి సమాధానపరిచి వెళ్ళిపో. సమాధానపరిచే విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు గొడవ పడుతున్నారా, సాధ్యమైనంత వరకు కలిపే మాటే మాట్లాడాలి తప్ప రెచ్చగొట్టే మాట, వాళ్ళ మనసులో ఇరిగిపోయే మాట, బంధుత్వాలు దూరం అయ్యే మాట మన నోట్లో నుంచి రాకూడదు. అది మనకు ఆశీర్వాదం కానే కాదు. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు. ఎవరు కలిగిస్తున్నారంటే ఐక్యత?
మీలోనూ నాలోనూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనం అంగీకరించి వచ్చాం. ఆ ఆత్మ కలిగిస్తుందంట ఐక్యత. అయ్యా కలువయ్యా, వాళ్ళతో విభేదంగా ఉండమాకయ్యా, నలుగురితో మాట్లాడయ్యా, వాళ్ళే నీకు సహాయం చేస్తారయ్యా. దేవుడనే నేను సహాయం చేయాలంటే మనుషుల ద్వారానే చేపించాలని చెప్పి ఆత్మ నేను ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండటానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. అర్థమైందా? అది మనం పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే కష్టం. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు. ఏంటి కాపాడుకోవడం అన్నాడు అంటే పోయిద్ది. ఎవరో ఏదో ఒక తోలమాట అంటారండి, మంచి రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిద్ది. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు, ఏముండదు. ఆ మాట ఎందుకన్నాడని అర్థం చేసుకోరు. నన్ను అంటావా అని ఈ మొహం అటు, ఆ మొహం ఇటు, ఇంకా మొహం కలవదు. ఎప్పుడు గెలిచిద్ది అది? ఎప్పుడు మరణిస్తామో అర్థం కావట్లా. జీవితం ఎప్పుడు అంచులో ఉందో అర్థం కావట్లా. చిన్నవి పెద్ద తప్పుల్లో పడిపోయామంటే పశ్చాత్తాపంతో అడిగి తెలుసుకుంటాం. ఈ విషయంలో పడిపోతే ఎలాగండి? కాబట్టి కాపాడుకోవాలి. ఆడపిల్ల బయటికి వెళ్ళింది, అమ్మో ఏడకి వెళ్ళింది ఏంటి, ఎన్ని జాగ్రత్తలు ఉంటావో. డబ్బు చీటీల పాటలు కానీ వడ్డీలు కడితే ఎంత జాగ్రత్తగా నెల కడతావో. అసలు ఇక్కడ డబ్బులు కట్టే వాళ్ళు లెక్క ఎంత జాగ్రత్తగా కడతారో. చాలా చక్కగా తిండికి ఇది, దానికి ఇది, బట్టలకి ఇది, అబ్బో ఎంత కాపాడుకుంటూ ఉంటావో. కొంతమంది భార్యలను కాపాడుకుంటారు, భర్తలను కాపాడుకుంటుంటారు, పిల్లల్ని తప్పేమీ లేదు, కాపాడుకోవాలి. అయ్యా కాస్త ఇదిగోండి రిక్వెస్ట్ చేస్తున్నా, ఐక్యతను కూడా కాపాడుకోవడం ట్రై చేయండి. అన్ని కాపాడుకుంటున్నా మీకు ఇది కాపాడుకోవడం పెద్ద కష్టమా? కాబట్టి ఎవరైనా మాట అంటే తగ్గితేనే గొప్ప. బాప్తీసు చౌహాన్ గారు ఎప్పుడో చెప్పారు కదా, ఆయన అంత తగ్గాడు, యేసుక్రీస్తు వారికి మార్గం వేసే ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయాడు. కొత్త నిబంధనలో ఏలియా అంటే ఆయనే. తగ్గినోడిని దేవుడు అసలు మామూలు బ్లెస్సింగ్ కాదండి, అది భలే బ్లెస్ చేస్తాడు. తగ్గావా తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టేస్తాడు. మరి ఏందో తగ్గితేనే ఆయనకి అంత ఇష్టం. అందుకే యేసుక్రీస్తు వారు కూడా తగ్గాడు. ఎంత తగ్గాడంటే ఒక పశువుల పాకలో పెట్టే అంత స్థాయికి తగ్గిపోయాడు. ఎక్కడ వాడు? ఎంత గొప్ప సింహాసనం, లోకాలను కలిగించిన వాడు ఆ మూల పడుకోవడం ఏంది? ఎంత తగ్గాడు? అంతకి లెగిసి అంత పెద్దల ముందు, పరలోక దూత సైన్య సమూహాల ముందు తీసుకెళ్ళి కూర్చోబెడుతుంటే అసలు ఆ సీన్ ఊహించుకుంటుంటేనే నాకు ఒళ్ళు గగురు పుస్తుంది అనమాట. ఆ సింహాసనం మనకిస్తా అన్నాడు, పక్కది కాదు. ఆయన కూర్చున్న సింహాసనం ఇస్తా అన్నాడు, అది ఆయన తండ్రిది, అది ఇస్తా అన్నాడు. ఎవరిని? తగ్గించుకొని జయించినవాడిని. అంత గొప్ప స్థాయి సింహాసనం పక్కన ఉందంటే ఎంత బాగా ఆత్మీయ జీవితాన్ని డెవలప్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. లోకానుసారంగా మీరు చాలా ప్లాన్ చేసుకున్నారు పిల్లలకి, నేనేం వాటికి అభ్యంతరం కాదు. కాస్త ఆత్మీయంగా కూడా మా పిల్లలు ఎలా ఉండాలి అని తల్లిదండ్రులని మీరే ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఐక్యత ఆత్మ కలిగిస్తూ ఉంది. ఆత్మ కలిగించు ఐక్యతను మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. సహోదరుల ఐక్యతకి బైబిల్లో మీకు ఎవరు సూచనగా కనపడ్డారు? అహరోను గారు కనపడ్డారు. అంత గొప్ప ప్రధాన యాజకుడు అంత ఐక్యతను క్రియేట్ చేశాడనమాట. ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం, ఇంకో ప్రధాన యాజకుడు, ఈయన మనందరం కూడా ఎంత ఐక్యత కలిగజేశాడు. వాళ్ళు ఒక కడుపున పుట్టిన బిడ్డలు, మనందరం ఒక కడుపున పుట్టిన బిడ్డలు కాదు, కానీ మన మధ్య ఎంత ఐక్యతను క్రియేట్ చేశాడు అంటే ఈ ప్రధాన యాజకుడు ఇంకెంత గొప్పవాడు. అందుకే మంచి పాట ఉండిద్ది, అహరోను కంటే శ్రేష్ఠుడు ఈయన. అర్థమైందా? ఇంత గొప్పవాడి రక్తంలోకి మనం వెళ్తున్నాం, గొప్పగా వెళ్దాం. దాంట్లోకి ఏమైనా తప్పులుంటే ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపంతో దాంట్లో చేతులు వేయడానికి మంచి ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. తండ్రి, మీ మాటలు అమోఘం నాయన. అవి మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సహాయంతో వింటే మాత్రమే మా హృదయాలు మారతాయి. ఎంతో లోతైన జ్ఞానాన్ని తుచ్చము, అల్పము, ఐక్యత లేని వారము, పెంట కుప్పల మీద బ్రతికే వాళ్ళం నాయన. అలాంటి మాకు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మీ ఆత్మ ద్వారా అనుగ్రహించి ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టి సహోదరులతో పంచుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు నాయన. తగ్గితే మీరు చేసే కార్యాలు అంతా ఇంత కాదనే విషయాన్ని మేము తెలుసుకున్నాం. తమ్ముడికి ఆధిక్యత దొరికితే ఏ అన్న తట్టుకెళ్ళని సందర్భంలో బైబిల్లో ఎంతోమందిని మేము చూసాం. కానీ అహరోను గారు దానికి భిన్నంగా, లోకానికి వేరే అన్నట్టుగా, ఆనాడు సమాజానికి వేరే చాలా చక్కగా తమ్ముడికి ఆధిక్యత దొరికినప్పటికీ ప్రేమించి ఒక ప్రధాన యాజకత్వాన్ని సంపాదించుకొని మా అందరికీ ఒక నీడలో మంచి మాదిరిగా ఉన్నారు నాయన. ఆయన్ని పోలి ఆయనకంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారు మీరు మా భూమి మీదకి పంపించారు. ఆయన ప్రధాన యాజకత్వంలో మేము కొనసాగుతున్న మేమందరం కూడా సహోదరుల ఐక్యత విషయంలో 1కి 10 సార్లు సరి చేసుకుంటూ మా ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి సాదృశ్యమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి మనం కోరుకుంటూ మన తర్వాత ఉన్నతమైన వాక్కులను అందించబోతున్న దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ స్వరాన్ని మీరు ముట్టి తాకి స్వస్థపరిచి మాకు కావాల్సిన మాటలను ఆ బిడ్డ నోటి ద్వారా అందించమని కోరుకుంటూ ముందున్న కార్యక్రమాలను మీ హస్తాలకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ అతి త్వరలో మహిమతో మేఘాలపై రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి. చక్కగా వాక్యమైన మీ అందరికీ, అదేవిధంగా దైవజనులు గారు కూడా నా ఉదయపూర్వకమైన వందనాలు.